హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే కదా. సండే అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ ఫ్రీ డే ఉంటుంది. సో ఏం వర్క్ చేయను కాబట్టి ఖాళీ టైంని యూటిలైజ్ చేసుకొని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను అనమాట. సో మనం యాక్చువల్గా ప్లాస్టిక్ బ్యాంగిల్సే యూజ్ చేస్తాను. సో స్ట్రెంగ్త్ కోసం. సో మనం ఏ కలర్స్ యూజ్ చేస్తాము, సెట్ ఎలా తయారు చేస్తాం అనేది ఈరోజు మీకు ఒక చూపిస్తాను. సో మన దగ్గర బ్యాంగిల్స్లో 3 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇది 2 బ్యాంగిల్ సైజు, ఇది సింగిల్ బ్యాంగిల్ సైజు, ఇది 4 బ్యాంగిల్ సైజు. దీనికి ఆల్రెడీ నేను సిల్క్ థ్రెడ్ చుట్టేసాను అనమాట. సో ఇది మనం యూటిలైజ్ చేసుకుని ఎలా చేస్తాం ఏంటనేది మీకు సెట్ నేను చూపిస్తాను. అలాగే మనం థ్రెడ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే సింగిల్ కలర్ తెచ్చుకోకండి, ఎందుకంటే మీకు 25 రూపీస్ పడుతుంది. అదే మీరు హోల్సేల్లో తెచ్చుకుంటే మీకు తక్కువ పడుతుంది అనమాట. ఇలా ఒక బాక్స్ తెచ్చుకోండి, అట్లీస్ట్ ఒక బాక్స్ తెచ్చుకోండి. సో ఇప్పుడు నేను ఏ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నానంటే ఇది వైలెట్. సో మీకు ఇది వీడియోలో లావెండర్ లాగా కనిపించవచ్చు, ఇది వైలెట్ అనమాట, డార్క్ కలర్. అలాగే డార్క్ రెడ్. సో నేను యాక్చువల్గా ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను అనమాట, లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఇవి 2. అలాగే ఈ రెండింటికి కాంబినేషన్లో మిడిల్లో ఏదో ఒక కలర్ అడ్జస్ట్ చేసి చూస్తాను, ఏది బాగుంటే అది పెడతాను అనమాట. సో మీకు మొత్తం బ్యాంగిల్ సెట్ రెడీ అయ్యాక చూపిస్తాను, అంతే. సో మనం ఇలాంటిది ఒకటి ఏదైనా పెద్దది తీసుకొని దానికి ఈ థ్రెడ్ తీసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు కౌంట్, దీనికంటూ ఒక కౌంట్ ఏమీ లేదు యాక్చువల్గా. మీకు అంటే మినిమం ఒక 60 అలా తీసుకోమంటారు. నేనేం చేస్తా అంటే ఇక్కడ థ్రెడ్ మనం ఎలా అయితే ఇక్కడ చుడతామో ఈ ఎడ్జ్లో ఉంటుంది కదా, ఇక్కడ చూసుకుంటాను నేను క్వాంటిటీ, కొంచెం మంచిగా చూసుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే మనం ఒక్కసారి చుడితే కూడా ఒక్కొక్కసారి బ్యాంగిల్కి సరిపోతుంది. అండ్ ఇంకొకటి సింగిల్ బ్యాంగిల్కి చుట్టేటప్పుడు మాత్రం మీరు ఒక 40 రౌండ్స్ అలా తిప్పుకుంటే మీకు మొత్తం సరిపోతుంది. ఎలాగైనా మీరు కొంచెం ఇలా స్టిఫ్గా పెద్దగా ఉండేది తీసుకుంటే బెస్ట్. చిన్నగా ఉండే ఏంటంటే మీకు త్వరగా అయిపోతుంది, 2-3 సార్లు చుట్టాలన్నమాట ఒక బ్యాంగిల్ కోసం. ఇలా అయితే ఒక్కసారి చుట్టినా సరిపోతుంది. ఇది ఒక టిప్. సో దీని తర్వాత బ్యాంగిల్కి ఎలా చుడతానో మీకు చూపిస్తాను. సో ఇది కట్ చేస్తున్నాను. సో ఇది కట్ చేయగానే దీనికి మనము గమ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇది గ్లూ. సో ఈ గ్లూస్ మీకు మార్కెట్లో రకరకాలుగా దొరుకుతాయి. ఇలాంటివి అయితే మనకి ఈజీగా ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇలా ఎడ్జ్ మొత్తం కవర్ చేసేయాలి. రైట్. సో దీన్ని మనం ఇప్పుడు బ్యాంగిల్కి చూస్తాం అనమాట. సో బ్యాంగిల్కి తిప్పేటప్పుడు బ్యాంగిల్కి ఎక్కువ పెట్టుకోకండి, కొంచెం అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టుకున్నా ఇది ఆల్రెడీ ఎడ్జ్ కాబట్టి, మీకు ఆల్రెడీ దీనికి థ్రెడ్కి పెట్టుకున్నారు కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆక్వర్డ్గా కనిపిస్తుంది. సో ఇంతే, ఇలా పట్టుకొని మొత్తం ఇంకా థ్రెడ్ అంతా నీట్గా పట్టుకొని చుట్టుకుంటే మీకు యాక్చువల్గా నీట్గా వస్తుంది. బిగినర్స్కి ఫస్ట్లో ఈ టిప్ అర్థం కాదు, ఎందుకంటే నేను కూడా అలాగే చేశాను కాబట్టి. ఎప్పుడైనా థ్రెడ్ మొత్తం కంప్లీట్గా పట్టుకుంటే ఫినిషింగ్ మాత్రం సూపర్గా వస్తుంది అన్నమాట. సో ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక మనకి నచ్చిన మెటీరియల్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ అయితే థ్రెడ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి చూడండి. థ్రెడ్స్ అన్నీ నీట్గా, అంటే మీరు బ్యాంగిల్కి ప్రాపర్గా అన్నీ చుట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న మెటీరియల్ని ఎలా యూటిలైజ్ చేయొచ్చు అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే నేను కూడా అలాగే చేశాను. యూట్యూబ్లో, తర్వాత మనకి గూగుల్లో కానీ ఫొటోస్ చాలా ఉంటాయి రిఫరెన్స్లు. మన దగ్గర అన్ని మెటీరియల్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని నేనేం చేశానంటే ఇనీషియల్గా చూసినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా అనిపించేది. తర్వాత షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఏం కొనాలో కూడా అర్థమయ్యేది కాదు, ఏదేదో కొనేసాను. సో కొన్న మెటీరియల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇంకా అలా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నాకు కొంచెం ఈజీ అయింది. సో అదనమాట. సో ఈ బ్యాంగిల్ని ఇలా చుట్టేసాను. చూడండి, ఆల్మోస్ట్ ఒక హాఫ్ పైన అయిపోయింది అనమాట నేను ఇంత లాంగ్ థ్రెడ్ తీసుకోవడం వల్ల. సో ఇదొక సింపుల్ టెక్నిక్. మీకు ఇంత పెద్ద బ్యాంగిల్ని ఫినిష్ చేసుకోవాలంటే బెటర్ మీరు లాంగ్గా తీసుకోవడమే. చూస్తే నాకు ఇది 80% బ్యాంగిల్ అయిపోయింది. ఇక్కడ ఈ కొంచెమే మిగిలిందనమాట. ఎంత,
ఒక 2 ఫింగర్స్ పట్టే అంతే మిగిలింది. దీనికి మళ్ళీ చిన్నగా తిప్పుకుంటే సరిపోతుంది. లైక్ చిన్నది అంటే ఇది ఉంది కదా, దీనికి తిప్పుకొని ఇలా అడ్డంగా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనలీ గాయ్స్ ఆఫ్టర్ 4 hours గాజులు రెడీ అయిపోయినాయి. సో మీకు చూపిస్తాను. ఇదనమాట. సో మీకు చూపించే కదా ఫస్ట్ వైలెట్ కలర్ అని. వైలెట్ కలర్ దానికి వైట్ స్టోన్స్ ఉన్నది లైన్స్గా చుట్టాను. అది పోకుండా ఉండాలని చెప్పి దానికి థ్రెడ్ చుట్టాను అనమాట, రెడ్ కలర్. అలాగే సెకండ్ టూ బ్యాంగిల్స్ కలిపి ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అదేమో దానికి ఇలా డిజైన్ చేశాను. సో ఇది ఒక సెట్గా వేసుకోవచ్చు. సో మీకు చూపిస్తే ఎలా ఉంటుందో వేసుకొని. సో ఇదొక సెట్గా వేసుకోవచ్చు. తర్వాత 4 బ్యాంగిల్స్ కలిపి ఒకటి ఉంటుందని చెప్పా కదా, సో ఇది సింగిల్ బ్యాంగిల్, ఇది కూడా ఇలా వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సేమ్ అదే సెట్ అనమాట. సో ఇదంతా ఒక సెట్, ఒక హ్యాండ్కి. సో దీన్ని మల్టీపర్పస్గా వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక సెట్గా వేసుకోవచ్చు, లేదంటే మీరు నేను ఇలా చూపించాను కదా ఇలా వేసుకోవచ్చు, లేదా ఈ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకున్నా కూడా మీరు సింపుల్గా ఈ 2 బ్యాంగిల్స్ వైలెట్ కలర్ వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, మల్టీ కలర్గా యూజ్ అవుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను వీడియో అప్డేట్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా బ్యాంగిల్స్ రెడీ చేసి మీకు డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. అంతే, బాయ్.